యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందుదురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరికను నెరవేర్చుట చూచెదను. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణ హస్తము సాహసకార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థన చేసుకుందాం. వీళ్ళున్న వారందరూ మోకరించండి. మమ్మల్ని అందరినీ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడ, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. మరి మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నావు నాయన. రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నావు నా ప్రభువా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఆనందించాలని చెప్తున్నారు నా ప్రభువా. మీరు మా కొరకు చనిపోయి తిరిగి లేచిన దినముగా ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు నా ప్రభువా. ఇంత సమయం పాటల ద్వారా నీ నామాన్ని కనపరచగలిగాం, కీర్తించగలిగాం. నీకు వందనములు, స్తోత్రములు నా ప్రభువా. ఇప్పుడు ఈ సమయంలో నీ సేవకులు లేచిన ఆయన వాక్యాన్ని బోధించుండగా నీ ఆత్మాభిషేకాన్ని మీ సేవకుడి మీద ఉంచండి నా ప్రభువా. మేమందరూ మనస్ఫూర్తిగా నా తండ్రి నిన్ను ఆరాధించడానికి, నిన్ను కనపరచడానికి కావాల్సిన నీ మంచి మాటలు మాకందరికి అనుగ్రహించమని, ముందున్న సమయం అంతయు మాకు ఆశీర్వాదకరంగా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో మనవి చేసి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. చాలా సంతోషంగా మరి ప్రభు సన్నిధిని కలిగి ఉన్న దానిని బట్టి నేనెంతో మిమ్మలను అభినందిస్తూ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించటానికి దేవుడే మనలందరినీ ఇలాగా దేవుని మందిరంలో సమకూర్చారు. అందును బట్టి మనమందరం సంతోషంగా ఆనందంగా దేవుణ్ణి స్తుతిస్తానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. కనుక ఇంతవరకు మనకు దేవుడు చేసిన మేలును బట్టి నేను చిన్న చరణం పాడేసి పల్లవి మాత్రమే పాడేసి మరి దేవుని వాక్యాన్ని 118వ కీర్తనను బట్టి మరి కొంత సమయం మాట్లాడాలని ఆశిస్తా ఉన్నాను. మరి మనమందరం పాడుకోబోయే పాట ఏంటంటే లెక్కింపలేని స్తోత్రముల్ అనేటువంటి పాట. పల్లవి మాత్రం అందరం కలిసి చక్కగా సంతోషంగా ఉత్సాహంగా మనం పాడుకుందాం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు దేవుడు మనందరి జీవితాల్లో చేసిన మేలును బట్టి మనము దేవుణ్ణి స్తుతించటానికి దేవుని మందిరంలోనికి వచ్చాం. దానియేలు గ్రంథము నుంచి 3వ అధ్యాయములో మనమందరము పరిశుద్ధమైన బైబిలు గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 16 నుండి 22 వరకు. షడ్రక్కును మెషక్కును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమివ్వవలెనన్న చింత మాకు లేదు. రాజా, నీ దేవతలను మేము పూజింపము. నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.
మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులైన కొందరిని పిలువనంపించి, షడ్రకు మెషకు అబేద్నెగో బంధించి వేడిమి గలిగి మండుచున్న అగ్నిగుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, 22 అందరం చదువుదాం. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మికిలి వేడిగలదైనందు షడ్రకు మెషకు అబేద్నెగోను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతి మహిమ చెల్లించుకొనుచున్నాము. ఈ ఉదయకాలం ఈ మందిరంలోనికి వచ్చిన మీ ప్రజలమందరము మిమ్మల్ని స్తుతిస్తూ, నీ దాసుడునైన నేనును మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారని స్తుతిస్తూ, చదవబడిన వాక్యం మీది. మీ వాక్యము నుండి మేము తెలుసుకొనవలసిన సంగతులను మీరు మాకు మీ జ్ఞానాత్మ చేత తెలియపరచండి. మాతో మీరు మాట్లాడండి. మహిమ ఘనత మీకే ఆపాదిస్తూ యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదివినటువంటి వాక్య భాగాల్ని మనం చక్కగా ఆలోచన చేసి, దేవుడు మనకిచ్చిన మంచి విధానాన్ని బట్టి మనము ప్రభువుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనము ఈ 3 అధ్యాయం దానియేలు గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో మనము చదివిన విషయాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు, దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు అనే యూదులైన ప్రజలు యెరూషలేములో నుండి వారు బబులోను దేశానికి చెరగొని పోబడిన దేవుని పిల్లలు. నెబుకద్నెజరు రాజు యెరూషలేము మీదకు దండెత్తాడు. యెరూషలేము పట్టణాన్ని పాడు చేశాడు. యెరూషలేము మందిరంలో ఉండవలసిన వస్తువులన్నిటిని కూడా ఆయన పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా తీసుకొని వెళ్ళి తనకు పని చేయించుకోవడానికి, మరి వాడుకొనడానికి తీసుకెళ్ళినట్లుగా మనం దానియేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే మన జీవితాలలో కూడా ఈ లోకములో మనము మన పాపపు బంధకాలలో నుండి బంధించబడిన పరిస్థితుల్లో కూడా మన దేవుడు పాపపు చెరలో నుండి బంధించబడిన మనందరి జీవితాలకి విడుదలను కలుగు చేశాడు. మనమందరము కూడా మనల్ని ఉన్నతమైన మార్గంలోకి నడిపించే దేవుని మార్గంలో మనం నడవాలి.
మనలను సదాకాలం కూడా కరుణిస్తున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి. మన జీవితాలు ఆ దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి. ఆ దేవుడే మన పరిస్థితులన్నిటిలో మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి మనము ఇక్కడ దేవుని కొరకు దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చిన మనందరి జీవితాల్లో ఈ 2:30 గంటలు మనం ఇలాగా మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యమును బట్టి మనం ధ్యానపూర్వకంగా ఉంటూ, దేవుని సన్నిధిలో పాటలు పాడుకొనుచు, అలాగే దేవునికి చెల్లించాల్సిన ఆరాధనను చెల్లిస్తూ, అలాగే దేవుడు మనకు కలుగజేసిన దానిలో కృతజ్ఞతగా కాస్త కానుకను దేవునికి ఇవ్వడానికి వచ్చిన మన జీవితంలో ఈ 2:30 గంటలతో పాటే మనం సరిపెట్టుకొనటం కాదు గాని, ప్రతిరోజు ప్రతి సమయం కూడా మనం దేవుని కొరకు చాలా ఉన్నతంగా మనం నడిపించబడే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఈ 2:30 గంటల ఆదివారం మందిరంలో ఉన్నప్పుడు కాదు గాని, మన గృహస్థ జీవితంలో, మన పనిపాటల జీవితంలో మనం చాలా దేవుని పిల్లలమని, దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. ఎందుకు ఈ విషయాల్ని చెప్పగోరుతున్నాను అంటే, దేవుని పిల్లలనే వారు యెరూషలేములో ఉన్నప్పుడు, దేవుని పిల్లలు యెరూషలేములో ఉన్నప్పుడు, వారు దేవునికి ఏ విధానాన్నైతే అనుసరించారో, దేవుని పట్ల వినయ భయభక్తులు వాళ్ళు కలిగి ఉన్నారో, ఈ యెరూషలేములో నుంచి వేరే దేశానికి, బబులోను దేశానికి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడంటే వారు భయభక్తులు కలిగి దేవుని కొరకే వారు జీవించటానికి వారి జీవితాలు నిర్ణయించుకున్నారు. దేశం మారిపోయాం గదా! మనకి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు లేరు కదా! మనం దేవుని పిల్లలంగా దేవుని పద్ధతులు కాకుండా దేవునికి వేరే పద్ధతులను, దేవునికి వేరే పనులను వాళ్ళు ఆనాడు చేయలేదు. అందుకు ఆ యొక్క ఆ నలుగురు యువకులు, ఆ నలుగురు దేవుని ప్రజలు వాళ్ళ చదువులో దేవునికి మహిమకరంగా విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నారు. ఆ దేశంలో ఒక ఉన్నతమైన పదవుల్లోకి వారు వెళ్ళడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఉన్నతమైన పదవుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న పద్ధతులను బట్టి, ఆ దేశంలో ఉన్న నెబుకద్నెజరు చక్రవర్తి ఏం చేశాడంటే, దురాను అనే మైదానంలో ఆయన ఒక బంగారు ప్రతిమను 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఒక విగ్రహాన్ని చేయించాలనుకున్నాడు. ఏం చేయించాలనుకున్నాడు చెప్పండి? ఎవరు? నెబుకద్నెజరు. దేంతో చేయించాలనుకున్నాడు? ఏంటండి? బంగారంతో చేయించాలనుకున్నాడు. దేవుడు మరి ఆ రాజుకి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన 60 మూరల ఎత్తు అంటే మరి తప్పనిసరిగా ఆ కొలతలో కాస్త తెలిసిన వారికి
అర్థమవుతుంది. మోర అంటే 1 అడుగున్నర అని మోర అంటారు. 60 మూరలు అంటే 90 అడుగుల ఎత్తు. 6 అడుగుల వెడల్పు అంటే అది దాదాపుగా 9 అడుగుల మందం కలిగిన ఏంటిదది చేయించింది? బంగారం. అలాంటి బంగారపు విగ్రహాన్ని చేయించి ఆ మైదానంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి సకల ప్రజల్ని పిలిపించాడు. మరి ఆ ప్రజలను పిలిపించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వెళ్ళారు. ఆ ప్రజలందరూ వెళ్ళి రకరకాల వాయిద్యాలు, సంబరాలు మోగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరందరూ కూడా ఆ బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించాలి. ఎవరైనా ఒకవేళ సాగిలపడి బంగారం విగ్రహానికి మీరు నమస్కారం చేయట్లేదనుకోండి, నమస్కారం చేయని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తానని చెప్పాడు ఆయన? ఏం చెప్పాడండి? మండిచున్న అగ్నిగుండంలో తక్షణమే వేస్తారని చెప్పారు. ఇలాంటి కఠినమైన ఆజ్ఞ జారీ చేయబడిన సమయాల్లో, కఠినమైన పరిస్థితుల్లో అక్కడ మరి ప్రాముఖ్యంగా షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు ఆ దురాను మైదానంలో నిలబడ్డారు. వారు నిలబడినప్పుడు అక్కడ మరి అందరూ కూడా సకల విధమైన వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు అందరూ కూడా సాగిలపడ్డారు. వీరు ముగ్గురు మాత్రము వారు ఏ పరిస్థితుల్లో కూడా వారు దేనికి కూడా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడినారా, సాగిలపడలేదా? చెప్పండి. ఏం చేశారు? సాగిలపడు. ఎందుకని సాగిలపడలేదు? ఆలోచించారా? వాళ్ళు దేవుని పిల్లలు. వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తానని నిర్ణయించుకున్న పిల్లలు. దేవుని సత్యాన్ని వారు తెలిసిన వారు. దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండవలసిన వాళ్ళు. ప్రియులారా, ఇక్కడ మన అందరి జీవితాలని పోల్చుకొని మనమందరం కూడా యేసు ప్రభువు వారి మార్గంలోకి రాకముందు, యేసు ప్రభువు వారి సత్యవాక్యాన్ని తెలియకముందు మన అందరము మనకి ఇష్టమైనటువంటి త్రోవలకు వెళ్ళిపోయాం. మనం మనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనం నడుచుకున్నాం. దేనికి పడితే దానికి మొక్కేశాం. దేనికి పడితే దానికి మొక్కేశాం. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం అనుకోండి, ఇది మారు మనసుకు తగిన చర్య కాదు. సహోదరులారా, జాగ్రత్తగా వినండి. దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం విని సరైన మార్గంలో నడిస్తే దేవుని దీవెన పరిపూర్ణంగా ఉంటది. దేవునికి స్తోత్రం. ఎలాంటి మార్గంలో నడవాలని చెప్పాను చెప్పండి? సరైన మార్గం. అక్రమమైన మార్గంలో నడిస్తే అన్యాయస్తులు అనేక విధాలుగా నష్టపోతారు. ఈ ఉదయకాలం బబులోను దేశములో ఉండ షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు యెరూషలేములో ఉన్నప్పుడు, యెరూషలేములో ఉన్న ఆ పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధుడైన దేవుణ్ణి వారు తెలుసుకున్నారు. ఆ దేవుని పిల్లలుగా వారు చిన్నప్పుడే వారికి పునాదులు వేయబడ్డాయి.
ఆ యవన కాలములో వారు ఆ దేశానికి చెరగొనిపోయిన బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిన ఆ దేశములో ఎట్లా పడితే అట్లాగా ఎవరిని పడితే వాళ్ళని పూజ చేయమని ఆయన చెప్తున్నా, ఇక్కడ నిజ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, నిజ దేవునికి నమస్కరించే వాళ్ళు, వారి జీవితాల్లో నిజ దేవునికే వాళ్ళు ఆరాధన చేయడానికి నిలబడ్డారు గాని అసత్యమైన వాటికి, అన్యాయమైన వాటికి, అక్రమమైన వాటికి వారు పూజ చేయడానికి, నమస్కరించడానికి, సాగిలపడడానికి వారు అక్కడ ఉండలేదు. మనం కూడా మన బ్రతుకులో యేసు ప్రభువుని తెలుసుకొనక ముందు, యేసు ప్రభు ఇచ్చే రక్షణ పొందక ముందు మనం ఎక్కడెక్కడికో తిరిగాం. తిరునాళ్ళకు తిరిగామో, కొండకే వెళ్ళామో, ఎక్కడెక్కడ మొక్కామో, ఏమేమి చేశామో. ఇప్పుడు కూడా తిరునాళ్ళకే వెళ్ళు, ఇప్పటికే కొండకే వెళ్ళు, ఇప్పటికే వెళుతుంటే యేసు ప్రభు బాప్తిస్మిచ్చు యోహాన్ అన్నాడు, సర్ప సంతానమా అని అంటున్నాడు బాప్తిస్మిచ్చు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇదిగో మీరు మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించండి. ఇక్కడ ఈ షడ్రకు, మెషకు, అబెద్దునుగోలు నిజదేవుణ్ణి తెలుసుకున్నారు. నిజదేవునికి ఆరాధించటానికి వారు వచ్చారు కనుక ఆ దురాను అనే మైదానంలో ఆ నెబుకద్నెజరు రాజు పెట్టిన ఆ ప్రతిమకు వారు పూజ చేయటం లేదు. తరువాత ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞలను బట్టి కూడా వాళ్ళు ఏమాత్రం కూడా భయపడటం లేదు. ఎందుకు అంటే వారికి ఉండదల్లా అణువణువున అరికాలు మొదలుకొని ఆ యొక్క హృదయములో నిండిన దానిని బట్టి తల వరకు కూడా వాళ్ళు ఏమి చేయబడ్డారంటే దేవుని ఆత్మచేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. దేని చేత నింపబడ్డారు? దేని చేత అండి చెప్పండి? దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. అందుకే వాళ్ళు ఎలాంటి శిక్ష మాకు వస్తుందని తెలిసిన శిక్షను బట్టి వాళ్ళు లొంగిపోయారంటారా? చెప్పండి. జయరాజు గారు ఆదివారం ఆరాధనకు రాకపోతే బాగోదు అని దేవుడు చెప్పాడు అనుకోండి. లోకంలో రాజుగారు, గ్రామంలో ప్రెసిడెంట్ గారు, అయ్యా నీకు ఇంత ఈరోజు మీకు మంజూరు చేయబడింది, మరి ఈరోజు ఉదయకాలం మీరు 9 గంటలకే రావాలి, వచ్చి తీసుకుంటే మీకు మేలవుతుంది అని రాజుగారు ఒకవేళ మీకు తెలియపరిచారనుకోండి, అప్పుడు దేవుణ్ణి పూజించడానికి ఇష్టపడతారా? రాజుని అక్కడ రాబోయే ఉపాధిని పొందుకోవడానికి ఇష్టపడతారంటారా? చెప్పండి. ఏంటక్క? చెప్పు లలితక్క. ఉపాధిని ఉండదే మాట్లాడావు, మంచిది. ఉపాధి కోసమే నిలబడతానని చెప్తా ఉంది. వాస్తవంగా మనిషి పద్ధతి అంతే. మనిషి పద్ధతి అంతే. మీరు ఒప్పుకోవట్లేదు కానీ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా 1,00,000 రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసి మనకు ప్రెసిడెంట్ గారు, మంత్రి గారు చేతుల మీద ఇస్తానన్నారంటే నిజంగా 9 గంటలకు ఆరాధన అయిన తర్వాత వెళ్దాంలే, వస్తే వస్తుంది, రాకపోతే రాదు అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అందుకే లలితక్క చెప్పింది యథార్థంగానే. ఆ 1,00,000 రూపాయలు తీసుకుందాం, ఆదివారం వెళ్ళకపోతే ఏం పర్వాలేదులే, మొత్తానికి సాయంకాలం ప్రతిలాడి అయ్యగారితో చెప్పి ఏదో ఒకటి చేద్దాంలే అని అనుకొని 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ బబులోను దేశంలో ఉండ షడ్రకు, మెషకు, అబెద్దునుగోలు అనేవారు ఈ లోకంలో ఉండ వాటిని బట్టి వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారా? ఈ లోక పద్ధతులను బట్టి దేవుణ్ణి అమ్మేశారా?
ఈ లోక పద్ధతులను బట్టి దేవుణ్ణి ఏమైనా తక్కువగా చేశారా? లేదు. అయితే అక్కడ మనము చూసిన విధానం, మనం 118వ కీర్తనలో కూడా 8, 9 వచనాల్లో ఇప్పటికే మనం చదివాం. ఏం చదివాము వినండి. మనుషులను మీరు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనటం కంటే యెహోవాను ఇది ఈ బబులోనులో ఉండ దేవుని పిల్లలకు అర్థమైంది. షడ్రకు, మెషకు, అబెద్దునుగో అనే వాళ్ళకి అర్థమైంది. మరి ఇంతకాలం 91వ సంవత్సరం నుంచి 1991వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెబుతున్న నాకు ఎంతవరకు అర్థమైంది? మీరు చెప్పాలి. ఇక్కడ దేవునిని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఇంతకాలం అయింది మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని కొరకు ఎంతగా నిలబడ్డాం, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, దేవుని వాక్యానికి మనము ఎలాంటి ప్రాధాన్యతను కలిగిన వారుగా జీవించాం. బైబిల్ చదువుకుంటున్నాం. బైబిల్ చదివినప్పుడు భక్తులు ఎలాగ నిలబడ్డారు? దేవుడు వారికి ఏమైనా నిలబడిన వారికి అన్యాయం చేశాడా? తక్కువ ఏమైనా చేశాడా? చెప్పండి, చెప్పండి. దేవుని కొరకు జని ఇన్యా అర్థమవుతుందా? దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళకి దేవుడు ఏమన్నా తక్కువ చేశాడా? చెప్పండి. యవనస్తులైన బిడ్డలు మీరు, దేవుడు ఏమన్నా అన్యాయం చేశాడా? మీరు గనక ఈ బొమ్మకు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తానన్నారు? నా స్వామిరంగా మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తానని చెప్పాడు. వేసుకోయ్యా, మాకేం భయం లేదన్నారు. మనుషులను వాళ్ళు నమ్ముకోలేదు, రాజులను వాళ్ళు నమ్ముకోలేదు. బిడ్డలారా, వారాళ్ళు స్థిరంగా ఉండారు. ఆ రోజుల్లో స్థిరంగా ఉండారు. మనం ఎంత స్థిరంగా ఉన్నాం? క్రైస్తవమా, యువతరమా, ప్రభుని యందు నిలువుమా, స్థిరముగా? మీరు స్థిరంగా నిలిస్తే దేవుడు ఏం తక్కువ చేయడు. చెల్లెళ్ళారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు స్థిరంగా దేవుని కొరకు నిలబడితే మీకు ఏమీ కొదువ చేయడు. ఎందుకు అని నేను చెప్పగలుగుతానంటే, ఈ షడ్రకు, మెషకు, అబెద్దునుగోలు దేవుని కొరకు నిలబడ్డారు. ఉన్నది ఉన్న పాటునే వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు వస్త్రాలు కాలిపోయినాయా? ఏమండి? వారి దేహాలు కాలిపోయినాయా? వారి ఎంట్రుకలు కాలిపోయినాయా? కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదంటే వాళ్ళు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. మరి మనం నమ్మిన దేవుడు? నీ భక్తి స్థిరమైనది కాదా, నీ నీతి నిజమైనది కాదా, అది నీకు ధైర్యము కల్గింపదా, నిరీక్షణయుంచుము. అందరం పాడదాం. ఆయనను స్తుతింతును,
ఆయనను స్తుతింతును, భయపడనేలావో ప్రాణమా, భయ శ్రమలకు తలపడి దేవుని మీరితివా, శ్రమ కలిగే ఫలితముగా. ఆహా ఓ రక్షక, దేవునికి స్తోత్రం. దానియేలు కాలంలో నెబుకద్నెజరు యొక్క చక్రవర్తి పరిపాలనలో ఉంటున్న దానియేలుతో పాటు ఉన్న దేవుని పిల్లలు హనన్య, మిషాయేలు, అజర్యాని అనగా షడ్రకు, మెషకు, అబెద్నెగోలు వారు ప్రభువు కొరకు, ప్రభువుకి భక్తి చేసే విషయంలో వారు స్థిరముగా నిలిచారు. కనుక దేవుని నమ్ముకున్న మనము మన భక్తి విషయంలో మనకు ధైర్యాన్ని పుట్టించేటట్లుగా మనము స్థిరముగా ఆ ప్రభువుని ఆరాధించాలి. వాళ్ళు ఆ లోకములో, ఆ కాలములో, ఆ దురాను అనే మైదానంలో వారు ఆ ప్రతిమకు, ఆ బొమ్మకు వారు మొక్కలేదు గాని నిజ దేవుడు కొరకు వాళ్ళు భక్తిలో స్థిరంగా ఉండారు. నీవు కూడా, నేను కూడా ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ భక్తిలో ధైర్యం కలిగేవారుగా, స్థిరాన్ని కలిగిన వారంగా మనముంటే మన దేవుడు మనకి ఏ విషయంలో కూడా మనకు తక్కువ చేయడు. భయపడొద్దు, భయపడ నేల ఓ ప్రాణమా, భయపడి శ్రమలకు పాలైపోతారు. అమ్మో, ప్రెసిడెంట్ గారు చెప్పాడు, మంత్రి గారు ఇస్తాడు ₹1,00,000, మరి రేపు ఈడేమో అని భయపడి ఆరాధన మానేసి అక్కడికి వెళ్ళి ఆ పద్ధతులు పెట్టుకున్నావు అనుకోండి, యెహోవా దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నరుల కష్టం కంటే ఎక్కువైన ఆశీర్వాదం ఇస్తాడు. ₹1,00,000 ఆయన ఈగిపోవచ్చు, ఇంకొక దిక్కు నుంచి దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు భయపడి దానికి వెళ్ళావనుకో, శ్రమలకు పాలవుతావు. తలపడి దేవుని మీరితివా, శ్రమలు కలుగుతాయి. ఎందుకు అంటే వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏం కలుగుతున్నాయండి? ఏం కలుగుద్ది? ఆరోగ్యం కలుగుద్దా? దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక సైతానును మొక్కితే ఆరోగ్యం వస్తుందా? రాదు. అర్థమవుతుందా రాజుగారు? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. కనుక దేవుని మార్గం ఎరిగిన తర్వాత, దేవుని అనుసరించక, దేవునికి భయపడకుండా ఇంకా దేనికో భయపడతా ఉంటే, యోబు అంటాడు, నేను దేనికైతే భయపడుతున్నానో అదే నాకు వచ్చిందంట. సొలొమోను కూడా ఏమంటాడంటే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చింది. షడ్రకు, మెషకు, అబెద్నెగోలు భయపడలేదు.
రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి భయపడలేదు, మనుషులు చెప్పిన శాసనాలను బట్టి వాళ్ళు భయపడలేదు. నా దేవునిని నేను పూజించాలని వారు నిలవబడ్డారు. వారి జీవితాల్లో నిజ క్రైస్తవులుగా నిలబడి స్థిరంగా వాళ్ళు చెప్పారు. రాజుగారు ఒకవేళ మేము బొమ్మకు మొక్కపోతే తీసుకెళ్ళి ఆయన్ని మమ్మల్ని ఎక్కడో ఆ అగ్నిగుండంలో వేస్తాడు, కానీ మా దేవుడు మాకు ఎలాంటిగా చేస్తాడంటే 118 కీర్తనలో 17 వచనం చదవండి. 118 కీర్తనలో 17 వచనాన్ని ఒకసారి మీరు చదివితే అక్కడ ఆ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. నేను వచ్చునట్లు నీతి గుమ్మములను తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడువు, నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. 17వ వచనం నుండి మనం 21వ వచనం వరకు కూడా చదువుతున్నప్పుడు ఈ నేపథ్యం అంతా కూడా ఆ దినాల్లో షడ్రకు, మెషకు, అబెద్నెగోలు ఆ దురాను అనే మైదానంలో బంగారు ప్రతిమకు వాళ్ళు నమస్కరించుకోకుండా, రాజు చెప్పిన ఆజ్ఞను గురించి వారు ఆలోచన చేయకుండా నిజ దేవుని కొరకు వారు నిలబడి మేము పూజ చేయమని వాళ్ళు అలాగే ఉన్నారు. అప్పుడు వారిని ప్రశ్నించారు. ఆ షడ్రకు, మెషకు, అబెద్నెగోలను ఆ ప్రశ్న అడిగారు. ఏయా, అందరూ సాగిలపడి చక్కగా మరి తప్పనిసరిగా నమస్కారం చేస్తుంటే మీరెందుకు మీరు సాగిలపడటం లేదు అని వాళ్ళని అడిగారు. అడిగినప్పుడే మనం ఆ 16వ వచనంలో వాళ్ళని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. 17వ వచనంలో వాళ్ళు చెప్తున్నారు. 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 16వ వచనంలో వాళ్ళు ఇలాగా ఆ ముగ్గురిని అడుగుతున్న మాటల్ని మనం చదువుతాం. షడ్రక్కును, మెషకును, అబెద్నెగోయు రాజుతో ఇలాగా చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజుగారు నీ దేవతలను గాని మేము పూజించము, నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయమని మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు. ఆ రోజుల్లో వేరే దేశంలో ఉండి ఎంత కఠినమైన శిక్ష ఉందని తెలిసిన వారు దేవుని కొరకు చాలా చక్కగా, ధైర్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా వాళ్ళు నిలబడ్డారు. నిలబడినప్పుడు మీరెందుకు పూజ చేయట్లేదో అని రాజుగారి దగ్గరికి ఫిర్యాదు వెళ్ళిపోయింది. రాజుగారు మీరు ఎందుకు ఇలాగా అంటే అగ్నిగుండాన్ని మరలా ఎక్కువగా వేడి చేయండి అని చెప్పాడు. ఎందుకు మీరు మొక్కట్లేదంటే వాళ్ళు చెప్తున్నారు, రాజుగారు మేము అనుసరిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్న దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ఆ దేవునికే మేము నమస్కారం చేస్తాం కానీ, ఆ దేవునికే మేము ఆరాధన చేస్తాం కానీ ఇంకా వేరే వారి కొరకు మేము ఆరాధన చెయ్యం. మీరు మమ్మల్ని మీ బొమ్మకు, మీ ప్రతిమకు నమస్కారం చేయనందుకు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన మేము మాత్రం మా యొక్క దేవుణ్ణి పూజిస్తామని వారు నిలబడ్డారు. వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయమని రాజుగారు చెప్పాడంటే అగ్నిగుండంలో వేయండి అన్నాడు. బలిష్ఠులైన వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఆ అగ్నిగుండంలో వేశారు. అందుకే మనకి దీనికి ఇక్కడ ఉన్న మనం చదివిన ఈ బిడ్డలు నిలబడిన విధానాన్ని చూసి ఆ 118వ కీర్తనలో కూడా నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. దేవుడే మాకు రక్షణ ఆధారము, ఆయనకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదమని 21వ వచనంలో
కీర్తనాకారుడు రాస్తున్నాడు. అంటే దేవుని పిల్లలు ఆ రోజుల్లో అలాగా వారు బ్రతకడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాల ప్రకారంగా వారిని దేవుని కొరకు మరి ఉన్నతంగా నిలబడి దేవుణ్ణి పూజించారు. అందుకే దేవుని పిల్లలంగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనము కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నాం గనుక యేసు ప్రభు వారు కూడా మనకు చెప్పిన మాట ఏమిటి అని వాక్యములో మీరు ఆలోచన చేస్తే మరలా నేను చెప్పగోరేది ఏంటంటే, మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకండి. తరువాత మీకు ఏది అవసరమో అది దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఏమండి? దేవుడు చెప్పాల్సింది చెప్పాడా? చెప్పలేదా? మీకు తెలియాల్సింది తెలియజేసేటట్లుగా దేవుడు చెప్పాడా? చెప్పలేదా? తెలుసుకొని మనం సరిగా చేయకపోతే నష్టపోయేది మనం అనుసరించని వారే వారి జీవితాల్లో నష్టపోతారు. నేను ఇది ముమ్మాటికి దేవుని వాక్యాన్ని బట్టి మీకు గురిగా చెప్తున్నాను. మీకు తెలిసిన సత్యాన్ని తెలిసినది తెలిసినట్లుగా మీరు చేయకపోతే తప్పనిసరిగా దాని వలన మేలు రాదు గాని మేలుకు ప్రతిగా ఏమొస్తుందంటే ఆపోజిటే వస్తుంది. ఎందుకంటే దుష్టమైన పదాలు మాట్లాడడానికి కూడా నేను ఎక్కువగా ఇష్టపడటం లేదు. ఎందుకంటే శ్రేష్టమైన మాటల్ని మాట్లాడటం అని చెబుతా ఉంది దేవుని వాక్యం. మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండండి. మీరు మీ నోటిలో నుంచి తీయని మాటలే రానివ్వండి అని చెప్తున్నాడు. అందుకే కొంచెం కఠినంగా ఉన్న మాటల్ని పలకటానికి నేను కొంచెం భయపడుతున్నాను. ఎందుకంటే ఆ కఠినంగా మాట్లాడిన ఆ మాటలు కొన్నిసార్లు అవి బిడల మీద ప్రభావం చేసేటప్పుడు అది చాలా అది విచారకరమైన సంగతి. దేవునికి స్తోత్రం. నిద్రపోయేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ చెప్పరు. మంచిది. దేవుని యొక్క సన్నిధిలో ఆనాడు షడ్రకు, మెషకు, అబెద్నెగోలు వారు నిజదేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏ దేశంలో ఉండా ఎంత కఠినమైన శిక్ష ఉన్నా వారు శిక్షకు కూడా అప్పగించుకోవడానికి వారు నిర్ణయించుకున్నారు. కానీ నిజదేవునికి అవమానాన్ని తీసుకురావడానికి వారు అపకీర్తిని తీసుకురావడానికి వారు ఎన్నడూ కూడా పాల్గొనలేదు. ఈనాడు దేవుని సంఘంలో ఉండిన ప్రజలమైన మనం కూడా మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి. తప్పనిసరిగా దేవుడు మేలే చేస్తాడు. నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందును నిలిచి ఉందును. విశ్వాసంలో సన్నగిలిపోకాకండి, పరిస్థితులను బట్టి బేజారిపోకాకండి. మనమందరము కూడా ఎంతో ఉన్నతమైన బిడ్డలుగా మరి దేవుని లోకములో మనం జయ జీవితాలు, సాక్షార్థమైన జీవితాలు మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కనుక ప్రియులారా, కాలాలు చాలా భయంకరమైన పరిస్థితులు, గడ్డు దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి అని బైబిల్ చెప్తుంది. పౌలు గారు చెప్పాడు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక మీరు సద్వినియోగం చేసుకోనండి. దేవుని వాక్యం తెలియని వారిగా ఉండకండి. దేవుని వాక్యం తెలుసుకున్నారు గనుక దేవుని వాక్యానికి తగినట్లుగా మనము జీవించాలి. అందుకే దేవుని వాక్యాన్ని తెలుసుకున్న ఆనాడు షడ్రకు, మెషకు, అబెద్నెగోలు దేవుణ్ణి తెలుసుకున్న ఆనాడు షడ్రకు, మెషకు, అబెద్నెగోలు స్థిరంగా దేవునిని పూజించడానికి దేవుని కొరకు నిలబడ్డారు. వారి జీవితాలు, శరీరాలు కాలిపోవడానికి కూడా అప్పగించుకొని వారు దేవునిని మహిమపరిచారు. ఈ రోజున దేవుని తెలుసుకున్న మనము కూడా కాస్త తెలిసిన దానిని తెలిసినట్లుగా మనం అనుసరిస్తే దేవుని ద్వారా మేలు పొందుతాం. అందుకే ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఆ యొక్క మరి ఆనాడు వారు వాళ్ళని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో వేశారు. వేసిన తర్వాత ఆ బాగా బలం కలిగిన మనుషులు
ఈ ముగ్గురిని పట్టుకొని వెళ్ళి వేశారు. ఆ అగ్ని వేడి ఎక్కువగా చేశారు కాబట్టి అగ్నిలో వేసిన అగ్నిలోకి వేయబడ్డ ముగ్గురు మరి అగ్నిలో చాలా సంతోషంగా చక్కెరలు కొట్టుకుంటా అనగా కుతూహలం ఆర్భాటమే. నాకు ఆ పదం అక్కడ అది చదువుతున్నప్పుడల్లా నాకు ఇలాగా అనిపిస్తుంది. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. యేసును పూజించడానికి, దేవుణ్ణి పూజించడానికి, దేవుణ్ణి నిలబడటానికి మేము నిలబడ్డాం. ఈ అగ్నిలో వేస్తున్నాం. అగ్ని బలము చల్లారిపోయింది. చల్లార్చిన వాడు దేవుడే. మేము దేవుని కొరకు నిలబడ్డాం. దేవుని కొరకు అగ్నిలో వేయబడ్డాం. ఈ అగ్ని మమ్మల్ని ఏం చేయలేదు. చల్లని ఏసీలో ఉన్నట్టుగా ఆ ఏసీలో వాళ్ళు చక్కగా తిరుగుతా ఉన్నారు. ఆ ముగ్గురుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని దూత కూడా వారితో కూడా తిరుగుతా ఉంది. ఆ నలుగురు కూడా అగ్నిలో తిరుగుతున్నారు. రాజు ఈ యొక్క నలుగురు ఎక్కడ తిరగడం చూసిన ఆ మనుషులు, ఆ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగోల్ని విసిరేసిన బలం కలిగిన మనుషులు చనిపోయారు వేడి కాకకి. కానీ అగ్నిలో వేయబడ్డ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా తిరుగుతున్నారు. వారు ముగ్గురుతో కలిసి నాలుగవ వ్యక్తి కూడా తిరుగుతున్నారు. ఈ సమాచారం రాజుకు తెలిసింది. రాజుకు తెలిసినప్పుడు అయితే వారిని అగ్నిలో నుంచి బయటికి తీసుకొచ్చారు. అప్పుడు వారు అంటున్నారు, యెహోవా మమ్మల్ని కఠినముగా శిక్షించిన మరణానికి అప్పగించడని మేము ముందుగానే చెప్పాం కదా అని వాళ్ళు అక్కడ రాజుగారికి చెప్తున్నా, అయ్యా మేము సేవిస్తున్న దేవుడు మెండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించడానికి సమర్థుడని మీకు ముందే చెప్పాంగా. మీరు మమ్మల్ని అగ్నిలో వేశారు, ఉన్నపాటునే వేశారు. ఇదిగో మా వస్త్రాలు ఏమన్నా కాలిపోయినాయా, మా శరీరాలు ఏమన్నా కాలిపోయినాయా? ఏమి కాలేదు. మా దేవుడు ఎంత గొప్పవాడు అని వాళ్ళు అక్కడ సావను సజీవుడనై యెహోవా క్రియలను మేము వివరిస్తున్నామని ఆ రాజుగారికి దేవుని క్రియలను వివరిస్తున్నారు. రాజులను మేము నమ్ముకోవట్లేదు కానీ మేము దేవుణ్ణే నమ్ముకున్నాం, మనుషులను మేము నమ్ముకోవటం లేదు కానీ మేము దేవుణ్ణే నమ్ముకున్నామని అక్కడ దేవుని క్రియలు వారు వివరిస్తున్నారు. ఈనాడు దేవుని సంఘంలో ఉండిన మనము కూడా ఇలాంటి క్రియలు ప్రపంచంలో లేదంటే మన సమాజ సంఘముల మధ్య మనం జాగ్రత్తగా నిలబడితే దేవుడు ఎక్కువగా మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మన బ్రతుకులు అస్తవ్యస్తంగా పెట్టుకొని చాలని బ్రతుకులతో మనం ఉండటం కాదండి. పరిపూర్ణమైన నిండైన విశ్వాసంతో ఉండాలండి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట దేవుని వాక్యంలో ఉంటుంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం అందరం కూడా చదువుకొని ఈ యొక్క దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలో వారి జీవితాల గురించి మనం ఒక మాట చదువుదాం. తర్వాత ముందుగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనము 4వ వచనాన్ని చదువుదాం. తీశారంటారా? 223వ పేజీ నంబర్లో 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ మాట అర్థమైందా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దానియేలు అనగా నెబుకద్నెజరు కాలములో దానియేలు ఆ నెబుకద్నెజరు దగ్గర ఒకవేళ ఈ భాగంలో ఆయన అక్కడ రాజుకి ప్రాముఖ్యమైన వారిగా ఉండుంటాడు. ఏది ఏమైనా ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురిని ఆ దురాను మైదానంలో ఆ ప్రతిమకు నమస్కరించినందున వాళ్ళని తీసుకెళ్లి అగ్నిలో వేశారు. అగ్నిలో వేసిన అగ్ని బలము చల్లారిపోయింది. దేవుడు వారిని ఆ శీతోష్ణములో నుంచి ఆ ఏసీలో తిరిగేటట్లుగా ఆ దేవదూత వారికి తోడుగా ఉంది. వారు బయటకు వచ్చిన తర్వాత యెహోవా క్రియలను వారికి వివరిస్తున్నారు. దేవుని కొరకు వారు నిలబడ్డారు. అలాగే యేసు ప్రభుని మార్గంలో నడుస్తున్న మనమందరము, యేసు ప్రభువుని విశ్వసించిన మనమందరము
యేసు ప్రభు సత్యవంతుడని ఆయన కొరకు సత్యవాక్యాన్ని తెలుసుకున్న మనమందరము కూడా దేవుని మూలంగానే పుట్టామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు షడ్రకు మెషకు అబెద్దునుగోలు దేవుని మూలంగా మేము ఉండాం. దేవుడే మాకు జీవనాధారం, దేవుడే మాకు బలము, దేవుడే మాకు ఆశ్రయము, దేవుడే సమస్తమును అని వారు దేవుని కొరకు నిలబడ్డారు, అగ్నిలోనికి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ యోహాను పత్రికలో 5వ అధ్యాయములో 4వ వచనంలో అన్నాడు, ఇదిగో మనము లోకము అనగా దేవుని మూలంగా పుట్టినవారు. ఆనాడు షడ్రకు మెషకులు దేవుని మూలంగా పుట్టారు. ఈనాడు దేవుని సంఘములోకి వచ్చిన మనము కూడా దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించాలి. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగుతుంది, సాతానుడు శోధింపక మానడు. లోకమును అక్క అమలక్క అర్థమవుతుందిరా? అర్థం చేసుకోండి. వ్యర్థంగా జీవించకండి. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా బ్రతికామనుకోండి, దేవుని యొద్ద లెక్కప్పజెప్పాలి. నిజంగా దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. లోకంలో ఉన్న విశ్వాసులకి మనకే శ్రమలు వస్తాయి. శ్రమలు రావని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలుగుతారా? శరీరం ఉన్నంతకాలం మాకే జబ్బులు రావని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలుగుతారా? ఎందరో 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 ఎన్నో 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 వ్యాధులతో, బాధలతో, సమస్యలతో ఉన్నారు. కానీ వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నిజ దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్మితే దాన్ని సునాయాసనంగా తీసేస్తాడు. నువ్వు విశ్వాసంతో నమ్మినప్పుడే. ఈ షడ్రకు మెషకు అబెద్దునుగోలు వాళ్ళు నమ్మిన దేవునికి నమ్మకంగా సాక్షులుగా ఉండారు. వారి జీవితాల్లో అగ్నిలోనికి వేయబడడానికి కూడా ఇష్టపడ్డారు. దేవునికి అపమానం తీసుకురావడానికి వారు ఎక్కడ కూడా దేవునికి ఇబ్బందికరంగా బ్రతకడానికి వారు నిర్ణయాలు తీసుకోలేదు. ఈ రోజున క్రైస్తవ లోకములో దేవుని కొరకు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన దానికి బదులుగా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు ఉద్దేశాలతో బ్రతుకుతూ ఉండడం వల్ల శ్రమలు, బాధలు కొని తెచ్చుకుంటున్నాం. ఇవి స్వయంకృత అపరాధాలు. ఇవి స్వయంకృత అపరాధాలు. దేవుని తెలిసి కూడా వారు దేవునిని తెలుసుకొని కూడా వాక్యంలో ఉంటున్న మాట ఏంటంటే వారు దేవునిని దేవునిగా మహిమపరచటం లేదంట. రోమాపత్రికలో చెప్తుంటాడు, వారు దేవునిని ఎరిగి ఉండి కూడా వారు దేవునిని దేవునిగా మహిమపరచబడట్లేదు. అందుకే దేవుని పిల్లలమైన మనకి ఏముండాలి అని గనక జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇదిగో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందుకే లోకములో విశ్వాసులమైన మనకి శ్రమ తప్పక కలుగుతుంది. సాతానుడు మనల్ని శోధించక మానడు. కానీ లోకాన్ని జయించిన జయశీలుడైన యేసు కొరకు నిలబడ్డారు ఈ షడ్రకు మెషకు అబెద్దునుగోలు. విశ్వాసంతో వాళ్ళు నిలబడ్డారు. విశ్వాసంతో నిలబడినప్పుడు వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. వారు దేవుని యొక్క క్రియలు కొనియాడుతూ ఉన్నారు. దేవుని కొరకు వారు ఎప్పుడైతే ఖర్చు అవడానికి ఇష్టపడ్డారో వారి ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట మనము చదివి మరి ఆ రోజున వాళ్ళు ఎలాగా ఉన్నారంటే, ఇదిగో ప్రభువునందు ప్రియులారా, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 27, 28 వచనాలు దయచేసి 29 వరకు కూడా ఇలాగ రాస్తుంది. దయచేసి చదువుతున్నాను, వినండి. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలాగ, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి
ఆ మనుషులను పరీక్షించారు. వారి శరీరములకు అగ్ని హాని చేయబడకుండుటయు. వారి శరీరాలు కాలిపోలేదంట. వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండా ఉండడం, మరి వారి వస్త్రములు చెడిపోకుండా ఉండడం, అగ్ని వాసనైనను వారి దేహానికి తగలలేదు. చూసారా, వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అగ్నిలోనికి విసిరిన మనుషులు చచ్చిపోయారు. మనం అది 22వ వచనంలో చదివాం. 3వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఆ ముగ్గురు మనుషుల్ని పట్టుకొని, ఆ ముగ్గురుని పట్టుకోవటానికి ఒక్కొక్కళ్ళని ఇద్దరు పట్టుకోవడానికి అట్లా 3 రోళ్ళు 6గురు అగ్నిలో వాళ్ళని విసిరేసి ఉంటారు. విసిరేసిన వాళ్ళు, అర్థమవుతుంది కదా అన్నా, ఆ అగ్నిలోకి విసిరేసిన వాళ్ళు చచ్చిపోయారు. కానీ అగ్నిలోకి వెళ్ళినోడు, ఇది ఎట్లా ఉందంటే, నీటిలోకి మునిగినోడు చావలేదు, కానీ నీటిలో మునిగినోడిని తీసుకురావడానికి వెళ్ళినోడు చచ్చినట్టుగా ఉంది. కొన్నిసార్లు పిల్లల్ని రక్షించడానికి ఈత రానోడు నాలాంటి వాడు వెళ్ళి లాక్ రావాలని వెళ్ళినా మొత్తానికి ఏమవుద్ది? అలాగే ఇక్కడ వీళ్ళని అగ్నిలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే యెహోవా హస్తము దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. అలాగే దేవుడు వారి పట్ల ఉన్నతమైన కార్యం చేశాడు. అందుకే ఆ 27వ వచనంలో రాసిన మాట, అధిపతులందరూ కలిసి, సేనాధిపతులందరూ కలిసి, సంస్థానాధిపతులందరూ కలిసి, రాజు యొక్క ప్రధాన మంత్రులుగా అందరూ కూడి వచ్చి, ఆ మనుషులు ఎవరు? ఆ ముగ్గురిని ఏం చేశారంట? పరీక్ష చేశారు. పరీక్ష చేసినప్పుడు ఏం జరిగింది? మొదటి టెస్ట్లో వారి శరీరాలకి ఏ హాని కలగలేదు. రెండవది, వారి తల ఎంట్రుకలు ఒక్కటైనను కాలిపోలేదు. యేసు ప్రభు అన్నాడు, నీ తల ఎంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు. నీ తల ఎంట్రుకలలో ఒకటి తెల్లగానైనను నల్లగానైనను నువ్వు చేయలేవు. ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలో వేయబడ్డ వాళ్ళ తల ఎంట్రుకలు పరీక్ష చేసినప్పుడు తల ఎంట్రుకలు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. తర్వాత ఏంటి? వారి వస్త్రాలు, ఏ వస్త్రాలు అయితే వాళ్ళు వేసుకున్నారో ఆ వస్త్రాలను పరీక్షించారు. ఎక్కడ అవి మాడిపోవటం కానీ ఏది ఇది చేయలేదు. తర్వాత వీళ్ళకి ఇంతగా వీళ్ళు అగ్నిలో నుంచి వచ్చారుగా అని మరలా ఇంకొకటి కూడా ఏం చేశారు? అగ్ని వాసన వారి దేహములకు తగలకుండా ఉండటం చూచారు. అప్పుడు 28వ వచనంలో నెబుకద్నెజరు, షడ్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడే పూజార్హుడు, ఆయన తన దూతను పంపించి తనను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. దేవుడు ఈ ముగ్గురు మనుషులు పూజ చేసేవారే పూజార్హుడు అని అక్కడ రాజు ప్రకటన చేస్తున్నాడు. ఒక అన్యుడైన రాజు వీళ్ళందరినీ చూసి, వీళ్ళందరి ఆరాధనను చూసి, వీళ్ళందరి సమర్పణను చూసి, వీరందరి త్యాగాన్ని చూసి, ప్రాముఖ్యంగా ముగ్గురు దేవునిని ఎరిగిన వారి యొక్క సమర్పణను చూసి, దేవునిని ఎరిగిన వారి యొక్క త్యాగాన్ని చూసి, వారి యొక్క జీవితాలను చూసి, అక్కడ ఆ రాజు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పి ఆయన అంటున్న మాట, తనను ఆశ్రయించిన దాసులను ఆయన తన దూతను పంపి ఆ దాసులను రక్షించారు. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరించట్లేదు, ఏ దేవునిని సేవించక ఉందురని తమ దేహాలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. అప్పుడు రాజుగారు 29వ వచనంలో అన్నాడు, చూడండి ఏమంటున్నాడంటే, కాగా నేను ఒక శాసనాన్ని నియమించుచున్నాను, ఏదంటే ఈ విధంగా రక్షించడానికి సమర్థుడైన దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా
ఏ జనులలో గాని, రాష్ట్రములలో గాని, ఏ భాషలు మాట్లాడు వారిలో గాని షడ్రకు మెషకు అబెద్దునగో అను వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండున నేను. ప్రియులారా, దేవుని కొరకు నిలబడ్డ ఆ షడ్రకు మెషకు అబెద్దునగోలు దేవుడి ద్వారా పూజించబడ్డాడు, మహిమపరచబడ్డాడు. ఆ రాజు కూడా తెలుసుకున్నట్లుగా వారి జీవితాల ద్వారా సువార్తను చెప్పారు. కనుక మనము కూడా మరి ఆ విధంగా మరి దేవుని మూలముగా పుట్టిన బిడ్డలు విశ్వాసము ద్వారా లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయము యేసుది గనుక యేసు ప్రభు మనల్ని రక్షించాడు. యేసు ప్రభు మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు. యేసును నమ్మిన బిడ్డలు, ఆనాడు నిజ దేవుని నమ్మిన బిడ్డలు షడ్రకు మెషకు అబెద్దునగోలు వారు పరిస్థితులను బట్టి ఆ ప్రభువుకి అపకీర్తి తీసుకురాలేదు కానీ పరిస్థితులలో ప్రభావితులుగా నిలబడి ఆ ప్రభువుని మహిమపరిచారు. ఈ లోకములో కూడా దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి మనము ప్రభువు రాకడ వరకు కూడా ప్రభువుని అలాగ నిండు మనస్సుతో మనం వెంబడిస్తే, నిండు మనస్పూర్వకమైన ఆరాధన ప్రభువుని మనం సేవిస్తే మన ద్వారా అనేక విధాలుగా దేవుడు మహిమపరచబడతాడు. అనేకులు కూడా ఆ నిజ దేవుణ్ణి పూజిస్తారు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకిచ్చినందును బట్టి మనమందరం సాగిలపడి ప్రభువుని స్తుతిద్దాం, మోకరించుదాం. మోకరించండి. షడ్రకు మెషకు అబెద్దునగోలు దేవుని పిల్లలు దేవుని మార్గంలో నడిచారు. దేవుని సత్యానికి సాక్షులుగా ఉన్నారు.